అలా ఇప్పుడు అక్కడ ఉన్న సమయంలోనే రాజమౌళి గారు ఎన్కౌంటర్ అక్కడ జరిగింది. వడకపురం చంద్రమౌళికి సంబంధించి చంద్రమౌళికి సంబంధించింది అప్పటికి శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లా, తర్వాత ఈ విశాఖ ఇవన్నీ కలిపి ఒక ఫారెస్ట్ డివిజన్ కమిటీ చేసిండు. ఒరిస్సా మల్కన్గిరి ఇదన్నీ తీసుకొని తర్వాత ఫారెస్ట్ డివిజన్ కమిటీ సెక్రటరీగా ఆయన పెట్టిండ్రు. ఆయన అనారోగ్యంతో హాస్పిటల్కి వచ్చినట్టు ఏంటంటే ఈ హాస్పిటల్కి వచ్చినప్పుడు కొరియర్ కాంట్రాక్ట్ ఉంటారు కదా, అయితే ఆ కొరియర్కు ఇంకొక కొరియర్ ఉంటాడు. ఆ కొరియర్ అరెస్ట్ అయింది. అరెస్ట్ అయిన ఆయన చిత్రాంశాలు పెట్టిందంటే ఈ కొరియర్ పేరు చెప్పిండు. ఈ కొరియర్ను అరెస్ట్ చేసి నన్ను ఎన్కౌంటర్ చేసిండు. ఫస్ట్ కొరియర్ను ఎన్కౌంటర్ చేసిండు. ఈయన ఎన్కౌంటర్ చేసిందంటే ఈయన ఏం చేసిండు, పలానా హాస్పిటల్లో ఉన్నదని చెప్పడంతో ఆయన ఎన్కౌంటర్ చేసి ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఎక్కడ పొక్కకుంటే ఎక్కడ చంద్రమౌళి గారిని ఎక్కడ తీసుకొచ్చారు, ఎక్కడ అరెస్ట్ చేశారు? ఇది ఒరిస్సాలో డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్లు ఉన్నప్పుడే ఆయనను ఐడెంటిఫై చేసి అంటే ఈ కొరియర్ ఉంచినాక ఆయనను పట్టుకొని తర్వాత అక్కడ నుండి అక్కడ ఉన్నటువంటి ఆ పోలీసు వాళ్ళకు తెలియదు, ఆ డాక్టర్లకే తెలియదు. అరే గీనని ఎందుకు పట్టుకపోతున్నావు అంటే అంగబెట్టి 4 గుద్దిండ్రట పట్టుకొని వచ్చిండ్రట. వెనక డిక్కీ తీసి భార్యాభర్తలను అలా పడేసి చేతులు కళ్ళు కట్టేసి అలా పడేసి అంటే మళ్ళీ చింతపల్లి అడవులలోకి తీసుకొచ్చి తీవ్రమైన చిత్రహింస. మేము వెళ్ళినాం విశాఖ కేజీహెచ్ లోపల. విశాఖ కేజీహెచ్లో ఆయన డెడ్ బాడీ ఉంచినప్పుడు మేమే వెళ్ళినట్టు ఏంటంటే ఈ కళ్ళు లేవు, తర్వాత ఈ పళ్ళు కూడా లేవు, ఇవన్నీ ఇరిగిపోయినాయి. మిమ్మల్ని గుర్తుపట్టలేదు అప్పుడు పోలీసులు? మమ్మల్ని గుర్తుపట్టలేదు. ఎలాంటి తీసుకొని వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళినాం. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ అన్నదమ్ములను రమ్మంటే వాళ్ళతో మేము వెళ్ళినాం. మమ్మల్ని గుర్తుపట్టడానికి ఏమన్నా ఆధారం ఉంది ఏం లేదు కదా. ఎవరంటే ఆయన తరపున నచ్చినటువంటి వాళ్ళం అనేదానికి ఇవన్నీ ఇవి లేవు. అంటే మీకు చిన్ననాటి స్నేహితుడు మీ సహచరుడు ఎన్కౌంటర్ అవ్వడం మీరు ఏ విధంగా బాధాకరంగా ఉంటుంది కదా. అంటే బాధాకరంగా ఉంటుంది ఒకటి. ఉద్యమం లోపల ఇప్పుడు మనం బలమైనటువంటి ఒక శత్రువుతో పోరాటం చేస్తున్నాం అనుకున్నప్పుడు, ఉదాహరణకు చెప్తున్నాను, పులి నోట్లోనే ఉండి పులితోని కొట్టాలన్నట్టు ఏంటంటే ఏ పళ్ళు కింద పడ్డా కూడా నలిగిపోతాం. మరి ఉద్యమం లోపల కొరియరు లేకపోతే ఇన్ఫార్మర్ తప్పు చేసినా కూడా చనిపోవడం జరుగుతుంది కదా. ఇన్ఫార్మర్ ద్వారానే అంటే కొరియరే ఇన్ఫార్మర్ అంటే ఆయన భరించలేక చిత్రహింసలు భరించలేక చెప్తేనే ఆయన కూడా ఎన్నుకుంటారు. ఆయన అట్లా అది తర్వాత మీతో ఉన్న మిగతా మల్లాదుల కోటేశ్వరరావు గారు, మల్లాదుల వేణుగోపాల్ గారు, నంబాల కేశవరావు గారు, నంబాల కేశవరావు వీళ్ళందరూ తర్వాత ఎప్పుడైనా మీకు కలిసారా? ఇక నాకు అవకాశం లేదు, కలవలేదు. నంబాల కేశవరావు నేను సరెండర్ అవుతానని నేను పార్టీలనే చెప్పాను. అప్పుడు నాకు ఎందుకు మీరు పార్టీ నుంచి సరెండర్ అయ్యారు? హెల్త్ బాగలేదు, అనారోగ్యం. అక్కడ మలేరియా అనేది పదే అటాక్ అవుతుంది. పదే అటాక్ అయినప్పుడు తర్వాత తీవ్రమైనటువంటి అనారోగ్యంతో నిమోనియాతో నడవలేని పరిస్థితి అన్నట్టు. నడవలేని పరిస్థితుల్లో రామ్దేవ్ అక్కడ పార్టీ ఆర్గనైజేషన్కు బాధ్యత తీసుకుంటానికి వచ్చిండు. అయితే ఆయన కూడా ఉన్నాడు. ఈయన ముప్పాల లక్ష్మణరావు కూడా మాట్లాడి, ఎందుకు వెళ్తావు నువ్వు, వెళ్ళకు, ఇక్కడ ఏదన్నా షెల్టరు తీసుకొని ముందు బయట లేకపోయిందంటే బయట కొరియర్గా పనిచేస్తూ ఎందుకు వెళ్తావు అన్నట్టు ఏంటంటే అసలు నేను నడవలేని పరిస్థితులనే ఉన్నాను. నేను ఎన్ని రోజులు క్యూర్ అయితేనే నాకే తెలియదు. ఇప్పుడు నేను ఇక్కడ ఉండి మీకు భారంగా ఉండడం ఎందుకు, బయట సరెండర్ అవుతాను. నేనైతే ద్రోహిని గాను, నా బతికేదో నేను బతుకుతాను, సాతనైతే సహాయం చేస్తాను కానీ ద్రోహిని మాత్రం కాదు, ఈ మాట మీద నిలబడతాను నేను అంటే ఆయన బాగా బాధపడ్డాడు. ఎవరు? లక్ష్మణరావు బాగా బాధపడ్డాడు. కోటేశ్వరరావు ఇది మన కోటేశ్వరరావు కూడా తెలిసి చెప్పినాను, ఎట్లనే నువ్వు పోతే అట్లా ఇట్లా అన్నట్టు ఏంటంటే ఇక పరిస్థితి చెప్పినాక నంబాల కేశవరావు బాగా బాధపడ్డాడు. ఆయనకు నేనంటే మంచి ప్రేమ అభిమానం ఉన్నట్టు, మంచి ప్రేమ అన్నట్టు. ఎట్లనే బాబన్న ఎట్లా ఆలోచించు అని అంటే నా పరిస్థితి ఇది అని అన్నట్టు ఏంటంటే ఇక ఆయన ఏమని ఇక నీ ఇష్టం నేను లాస్ట్ నీ ఇష్టం అన్నారు. అట్లా అనుకుంటే ఒక 6 నెలలు ఉన్నాను అక్కడనే. ఏం కదలలేని పరిస్థితి. ఇద్దరు అనారోగ్యం, ఆమె అనారోగ్యరాలే నేను అనారోగ్యం. ఇక ఈ పరిస్థితుల్లో సరెండర్ అవుతానని అన్నాక తర్వాత ఇక నీ ఇష్టం అని ఇక నీ అని మాకే వదిలిపెట్టిండ్రు. అప్పుడు మాకు ఒక 10,000 ఇచ్చిండు. మరి పైసలు అంటే మీరు ఎంత ఇస్తే అంత తీసుకుపోతాను. నా దగ్గర తెలుసు, నా డంపులే నా దగ్గరనే ఒక 30-40 లక్షలు ఉన్నాయి. నాకు తెలుసు, వాళ్ళకు కూడా తెలిసిన నేను ఇక వాళ్ళకు ఆ నమ్మిక ఉంది. ఆ తర్వాత కొంత మిలిటెంట్స్ని కలిసిందంటే ప్రజల్లో మనకున్నటువంటి మంచితనం ఏం చెదిరిపోలేదు, పార్టీ కూడా మీ గురించి ఏం అనదు అనేది తెలిసి. ఎవరి ద్వారా మీరు సరెండర్ అయ్యారు? నేను అక్కడి నుండి చక్కగా కరీంనగర్ వచ్చినాను.
కరీంనగర్ వచ్చినట్టు ఏంటంటే మా రిలేటివ్ తెలుకుంటున్న మా రిలేటివ్ ఉంటాడు, ఆయన సర్పంచ్. ఆయన సుద్దాల దేవయ్య మంత్రి ఉండే తెలుగుదేశం, అప్పుడు జెడ్పీ చైర్మన్గా కూడా ఉండే. సుద్దాల దేవయ్యకు ఈయన దగ్గర ఉంటాడు, ఈయన బాగా దగ్గర ఉంటాడు. దగ్గర ఉంటే అప్పుడు కెప్టెన్ ఆయన రత్నారెడ్డి ఉండే. ఆయన పీపుల్స్ వార్ పార్టీ, మావోయిస్ట్ పార్టీ అంటేనే అగ్గి, ఎవరిని సరెండరు సరే నువ్వు అయితే మీరు చస్తారా మమ్మల్ని చంపుతారా, మిమ్మల్ని అయితే మేము చంపుతామనే పద్ధతులనే ఉండు. బాగా రత్నారెడ్డి గారు సరెండర్ అంటేనే సరెండర్ కావాలి, సావాల్సిందే అన్నట్టుగా మాట్లాడు, అంత సీరియస్గానే ఉండు. అంటే ఫ్రెండ్లీ పోలీస్ అని తర్వాత వచ్చింది, కానీ అంతకుముందు సీరియస్గానే ఉందరు. ప్రతి ఆఫీసర్ సీరియస్గానే ఉండు, ఎవడో రత్నారెడ్డి గారు కూడా సీరియస్గానే ఉండు. అయితే ఈయన సరెండర్ చేసుకుంటాడో లేదో కష్టం కదా అన్నటువంటి ఆలోచనతో మాట్లాడి కరీంనగర్ ఎస్పీ ఆయన ఎస్పీగా ఉండే. ఇంకా మాట్లాడితే తర్వాత సరే అని ఈ సుద్దాల దేవయ్యతో మాట్లాడిండు, మా అన్నయ్య అవుతాడు. ఆయన పోయి మాట్లాడింది అంటే మరి ఆయన ఆ సార్ దగ్గర పోయి మాట్లాడిన కష్టం అంటే మా తమ్ముడైనా మరి ఏం చేస్తామని అన్నట్టు ఏంటంటే సొంత తమ్ముడైనా అంటే మా తమ్ముడే అని అన్నాడు. అంటే ఆయన రిస్క్ తీసుకొని ఎస్పీ దగ్గరికి పోయి సార్ మీకు మంచిది అంటే మీకు మంచి పేరు వచ్చేదే, నాకు చిన్న పని చేయాలి అని ఇట్లా ఆయన నా తర్వాతే చెప్పిండు. ఆయన చెప్తేనే నాకు తెలుసు, సార్ మీకు మంచి పేరు వచ్చేదే, తర్వాత నాకు ఒక సాయం చేయండి. ఏంటో మీరు ఎట్లా మాట్లాడుతున్నాను అన్నట్టు ఏంటంటే మావాడే ఆయన పార్టీ నుండి సరెండర్ అవుతాడు, పలానా ఆయనే. ఎవరు అంటే మీరు 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 మాట ఇస్తే నేను పేరు చెప్తాను, మీరు మాట ఇవ్వకపోతే నేను పేరు చెప్పి బదనాం చేయడం ఎందుకు, ఆయన ఉంటాడో పోతాడో, ఇప్పుడు మీరు మాట ఇస్తే నా జిమ్మదారి తీసుకొస్తాను అనే పద్ధతిలో మాట్లాడితే సరే నేను మాట ఇస్తున్నాను, ఇక మీరు వచ్చింది కదా అన్నాక పేరు చెప్పిందండి. పేరు చెప్పినాక సరే రమ్మన్నాం. 2-3 రోజుల తర్వాత వెళ్ళినాక చూసిండు. చూసి నా ఆకారాన్ని అదంతా చూసి ఏమే నువ్వేమో నక్సలైట్వే అన్నాడు. నువ్వేమో నక్సలైట్వే అంటే సార్ నా పరిస్థితే గిట్లుంది, నేను గిట్లా నా పరిస్థితి గిట్లా అన్నట్టు ఏంటంటే ఏం చేసినావు ఏంటిదని అడిగినాక చెప్పినాను. ఆయన ఏకే పట్టుకొచ్చిండు, చూపించాడు. ఎవరు? రత్నారెడ్డి గారు ఏకే పట్టుకొచ్చి చూపించిన. నువ్వు ఏకే అన్న పార్టీలో ఏకేలు ఉన్నాయా అంటే ఉన్నాయని అన్నాను. ఉన్నాయంటే మరి మాకు ఇన్ఫర్మేషన్ లేదు కదా అని అన్నాను. అంటే దళాలలో వాటి 303లు మస్కట్లు ఇక ఇవే ఉన్నాయి, తపంచాలు ఉన్నాయని తెలుసు కానీ ఏకేలు ఉన్నాయని తెలియదు. ఏకే అంటే నీకు తెలుసా అంటే తెలుసు అన్నాను. అన్నట్టు అంటే ఏకే తెప్పించిండు, తెప్పించి చూపించిండు. ఇది ఏంటంటే బట్ట ఏకే సార్ అన్న, ఫోల్డ్ ఏకే ఉంటుంది, బట్ట ఏకే ఉంటుంది. ఇది బట్ట ఏకేనా ఇంకోటి తెప్పి చూపించిండు, అది ఫోల్డ్ ఏకే, ఇది ఫోల్డ్ ఏకే సార్ అన్న వాళ్ళనే. ఏమన్నా నువ్వు ఆడిడ చెప్పి వింటే అంటే వినవచ్చు కానీ అసలు పార్టీల్లో ఏకేలు లేవు కదా అని ఆయన ఇప్పిండు. నా మనసులో నన్ను ఇప్పి పెట్టిన దానికన్నా నీకన్నా ఒక 5 నిమిషాలు ముందు నేను పెడతా అని నేను మనసులో అనుకున్నా, కానీ చెప్తే బాధపడతాడు. ఇక ఆయన ఇప్పిండు చూపించిండు. ఇంతసేపు ఇప్పినాను నేను మనసులో అనుకొని మీకన్నా ఇంకొక 5 నిమిషాలు ముందు ఫిట్ చేస్తానని నేను మనసులో అనుకున్నాను. అనుకొని ఇక అలా ఆ మాట ఆయన ముందే చెప్తే బాధపడతాడు, ఇంకేమన్నా అనుకోవచ్చు అనుకొని అలా. ఇప్పుడు ఆయనకు ఎందుకంటే నాకే ఏకే మీద పర్ఫెక్ట్ ఉంది కదా, ఈయన గిట్లా మాట్లాడతాడు ఏంది అనే భావనతో వ్యతిరేకించుకునేది కూడా ఉండొచ్చు అనే ఉద్దేశంతో బయట పెట్టలేదు, కానీ మనసులో మాత్రం అనుకున్నాను. అయితే డివిజన్ లోపల మాకు నా ఏరియా లోపలనే నేను అక్కడ టార్గెట్ పర్సన్ అన్నాడు. అయితే నేను ఇవ్వలో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, బాబా అన్న టార్గెట్ అంతే. టార్గెట్ అంటే ఈయన ఎక్కడ ఈయన కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా, ఏ జిల్లా నుంచి వచ్చిండు ఏంది అనే దాని నుంచి నేను ఎప్పుడు ఒక కృష్ణా డిస్టిక్లో తప్ప తర్వాత అరెస్ట్ ఎక్కడ కాలేదు. నేను ఎవరికి తెలియదు, పోలీసు వాళ్ళకి ఎవరికి తెలియదు, తర్వాత లోకల్ ఉన్నటువంటి పీపుల్కి కూడా తెలియదు. మాకు ఎవరికి తెలుసు అన్నట్టు ఏంటంటే మా డిస్టిక్ కమిటీకును మా వడకపురం చంద్రమౌళికే తెలుసు మేము ఎక్కడోళ్ళం అని, మిగతా సభ్యులకు కూడా మేము ఎక్కడోళ్ళం అనేది తెలియదు. డిస్టిక్ కమిటీకి అందరికీ తెలుస్తుంది, ఎందుకంటే రేపు ఏమన్నా అయితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా. అయితే చంద్రమౌళి ఎక్కడ నేను ఎక్కడ అనేది వాళ్ళకి తెలుసు, ఆయన మేము ఇద్దరం ఒకటి దగ్గర తెలుసు, ఎవరికి తెలియదు కనుక పోలీసు వాళ్ళకి కూడా తెలియదు. మిలిటెంట్స్ అరెస్ట్ అయినట్టు ఏంటంటే బాబన్న అంతే. ఏమన్నారు మరి రత్నారెడ్డి గారు అన్నట్టు ఏంటంటే ఏమని ఇది అంతా మాట్లాడినాక తర్వాత క్రైమ్ వాళ్ళని సిఐడి వాళ్ళని పిలిచాను. ఇట్లా ఆవుల రాజమౌళి ఉన్నాడు అనే అన్నట్టు సార్ ఎన్కౌంటర్ అయ్యిండని రాసిండు వాళ్ళు.
సార్ ఆయన ఎప్పుడో ఎన్కౌంటర్ అని రాసిండు. మరి ఈయన ఎవరు అని అన్నారు. ఏమో సార్ అన్నారు. నవ్విండు. నవ్వి రాజమౌళి నువ్వు అట్టిగా తిరిగినా నేను ఏం చేయకపోదు నిన్ను ఎప్పుడో ఎన్కౌంటర్ అండి 85 ఎన్కౌంటర్ అని రాసుకున్నారు మా లిస్టులో అని అన్నట్టు ఏంటంటే ఇక నేనేమంటాను సపరేట్గా ఉన్నట్టు ఏంటంటే మరి ఏం చేయమంటావు అని అన్నాడు. కేసులు పెట్టు అంటాను. మీ ఇష్టం సార్, గవర్నమెంట్ సరెండర్ అయిందంటే కేసులు పెట్టాను అన్నది, వదిలిపెడతా అన్నది. మా నమ్మికతోనే నేను మీ దగ్గరికి వచ్చినాను. మీ మీద ఆ నమ్మిక చెప్పిన కనుక నేను మళ్ళీ మీ దగ్గరికి వచ్చినాను. మీరు ఎవరైతే వ్యతిరేకించుకుంటారో మంచి చేస్తానంటే కూడా మంచి కూడా చేస్తారు సార్. మీరు ఎంత వ్యతిరేకించుకుంటారో అన్నదాని నుంచి మాకు తెలుసు. మీరు మంచి చేస్తానంటే మంచి చేస్తారన్న నమ్మికతో నచ్చిన అన్నాను. అన్న వల్లనే లోపలకు ముసి నవ్విండు. సరేనా వెళ్ళిపోమన్నాడు, ఇంటికి వెళ్ళిపోమన్నాడు. ఇంటికి వెళ్ళిపోమన్న వాళ్ళే ఇంటికి వెళ్ళినాను. తర్వాత అయిపోయినాక తర్వాత ఇక్కడ డిఐజీ ఎవరో పిలుతానని మళ్ళీ ఒకసారి వచ్చినాక అక్కడికి వెళ్ళినాను. వాళ్ళ సికింద్రాబాద్లో ఎక్కడన్నా వాళ్ళది ట్రైనింగ్ సెంటర్ ఏదో ఉంటుంది చూడండి. అయితే అక్కడికి పిలిచిండ్రు. అక్కడికి పిలిచి ఆ ట్రైనింగ్ ఎస్ఐలు సిఐలు డిఎస్పీలు అంతా ఉన్నారు. ఆయన పొడుగ్గా ఉంటాడు ఒక ఎస్పీ ఆయన వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేట ఆయన. మాట్లాడి ఏమైనా రాజమౌళి నీ అనుభవం అంటే ఒకసారి వాళ్ళకి చెప్పు అని అన్నాడు. గంట సేపు మాట్లాడినాను. మాట్లాడితే ఇటు ఒరిస్సా నుండి ఒరిస్సా నుండి మహారాష్ట్ర నుండి ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ వాళ్ళ అడవులకి వెళ్ళాలి. ఒకసారి ఇందులో మాట్లాడారంటే నాకు స్పష్టంగా రాదు అని అంటే సరే అన్న. ఇక అన్నాక ఆ నుంచి మళ్ళీ ఐజీ ఆఫీస్కి వచ్చినాక ఆ నుండి తర్వాత బస్ ఎక్కి ఇంటికి వచ్చేసినాను. మధ్యలో ఒరిస్సాలు కూడా వచ్చింది. ఒరిస్సా నుండి కూడా స్కాడ్ వచ్చింది, పర్మిషన్ తీసుకొని వచ్చింది. అంటే ఒరిస్సాలో ఒక దళంపై ఎన్కౌంటర్ చేస్తే ఒక హెడ్ కానిస్టేబుల్ చచ్చిపోయాడు. మా ఆధ్వర్యంలో చచ్చిపోతే ఆ కేసు నా మీదనే బాబాన్న పేరు మీదనే పెడతారు. నా అసలు పేరు ఎవరికి తెలియదు. ఆ పేరు మీద పెట్టిందంటే వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఇక్కడికి ఒక 18 మంది వచ్చారు. ఎస్పీ ఆఫీస్ ముందు పడుకున్నారు. అయితే నేను ఎస్పీ హెడ్ కానిస్టేబుల్ పంపిండు. గోదావరి కానీ లోపల ఉంటే అనారోగ్యంతోనే ఉంటే అక్కడికి వచ్చిండు. అడ్రస్ చెప్పినాను. ఆడికి వచ్చిండు. రాత్రి 11-12 వచ్చిండు. ఈ రాత్రి 10-11 వచ్చినావు ఎందుకని అన్నట్టు ఏంటంటే ఇట్లా ఎస్పీ రమ్మన్నాడు, నేను తీసుకువెళ్తానంటే మరి ఏమన్నా చంపేస్తారా చెప్పరాదు, మరి అందరికీ చెప్పేస్తా అంటే ఏ సంపుడికి ఇంపుడు కాదే ముందు అయితే రా అని అన్న వాళ్ళనే వెళ్ళినాక తెల్లారి ఎస్పీ గారికి గెలిచినట్టు ఏంటంటే ముందట ఎవరు ఉన్నారు అని అడిగాను. ఎవరో సార్ మరి ఒక 10-18 మంది అయితే పోలీసు వాళ్ళు ఉన్నారు అన్న. చూసినావా అని అన్నాడు. చూసినా సార్ అని. ఒరిస్సా నుండి వచ్చిండ్రు అని అన్నాడు. నీకోసం వచ్చిండ్రు ఒరిస్సా నుండి, ఏం చేయమంటావు అని అన్నాడు. మీ ఇష్టం సార్, మీ ఆయన రత్నారెడ్డి, మీ ఇష్టమే సార్, ఇక నేనేం చేస్తాను అని అన్నాక ఎవరికి చెప్పక సపరేట్కి వెళ్ళిపో. ఎవరికి చెప్పకు, అక్కడ ఎవరికి కలవకు. అలా సీఏ ఉంటాడు. సీఏ పక్కకు సెక్షన్లో కూర్చున్నాయని ఉంటాడు. ఆయనను పిలిచి ఈయన చక్కగా గేట్ బయటికి వెళ్ళరాక ఎవడేం అడగకుండా పంపించాడు అన్న వల్లనే ఆయన ఆ గేట్ కాడనే వెళ్ళరాక ఆడ నిల్చున్నాడు. బయటికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత లోకల్ పోలీసులు నేను ఆ తర్వాత ఈ అంటే ఇటు 82-83 అక్కడ సారా ఉద్యమం జరిగి అప్పుడు సారా ఉండే లిక్కర్ ఇది ఆబ్కారీ సార్ జరిగినప్పుడు ఇక్కడ మేము పెద్ద మొత్తంలో బంద్ పెట్టించినటువంటి కేసులు ఉన్నట్టు ఏంటంటే దేవేందర్ రెడ్డి ఏరియాలో ఉన్న తర్వాత వడకపురం ఈ చుట్టుపక్కల ఏరియాలన్నీ కూడా మా మీదనే కేసులు పెట్టిండ్రు. అయితే అక్కడ ఏంటంటే ఆర్మ్స్ తర్వాత టాడా కేసు, దేశద్రోహం కేసులని ఇవన్నీ ఒక 10-15 కాలం పెట్టిండ్రు. అవన్నీ కూడా ఒకసారి చెప్పిండు, ఇవన్నీ కూడా నీ మీద కేసులు ఉన్నాయి అని. వీళ్ళు ఏం చేసింది, ఇక్కడ వీళ్ళు సారా కేసులు పెట్టుకుంటూ కూడా అప్పుడు టాడా యాక్ట్ ఉండే, ఆ టాడా యాక్ట్ కూడా పెట్టిండ్రు. అవి పెట్టినప్పుడు ఈ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిండ్రు, జైలుకు పంపించారు. ఆ యాక్ట్ కిందనే అప్పుడు రత్నారెడ్డి గారు ట్రాన్స్ఫర్ అయ్యిండు. అయితే కేసు పెట్టిందంటే కరీంనగర్ జైల్లో ఒకటే 1 నెల రోజులు ఉన్నాను. 1 నెల రోజులు ఉన్నాక తర్వాత నేను అడ్వకేట్ని పెట్టుకున్నట్టు ఏంటంటే నాకు బెయిల్ ఇవ్వడం లేదు. ఫస్ట్ బెయిల్ పిటిషన్ వేసిందంటే ఇవ్వలేదు, రెండోసారి వేసిండి ఇవ్వలేదు. మా వకీల్నే పిలిచినాను జైలుకు. నాకు ఎందుకు బెయిల్ ఇస్తలేరు చెప్పు. నేను అప్పుడు ఇక్కడ ఈ లొల్లి ఏందని ప్రజాప్రతినిధిగా ఎంపీటీసీగా గెలిచినాను. ఎంపీటీసీగా వేసి ఈ లొల్లి ఏంది ఓసారి ఇష్టం లేకుండా ఒకసారి అయితే ఉందామని ఉన్నాను. నేను ఇప్పుడు ప్రజెంట్ ఎంపీటీసీని గెలిచినటువంటి నాకు ఎన్నికలకు సంబంధించిన సర్టిఫికెట్ ఉంది. తర్వాత టాడా అనేది రద్దు చేసిండ్రు కదా,
ఇప్పుడు ఆబ్కారీ లేదు, అది కూడా రద్దు చేసిండ్రు కదా. ఇవన్నీ చెప్పడానికి నీకేమైందా వకీలు నేను బలేవాడి ఉన్నట్టు నాకెందుకు ఇయ్యరు అని నేను ఇట్నే అన్నాను. నీగో మీతో పెట్టుకోవడం కాదు, గదే కాదు, నువ్వు ఇవన్నీ కూడా నేను రాసిస్తానని ఇవన్నీ కూడా నీ పిటిషన్ లోపల మళ్ళీ ఇది మేజిస్ట్రేట్ దగ్గర నువ్వు బెయిల్ పిటిషన్ వెయ్యి, వీటిలో వేసింది ఉంటే ఒప్పుకోరు అన్నట్టు ఏంటంటే మళ్ళీ నేను మాట్లాడతాను, నేను మేజిస్ట్రేట్తో మాట్లాడతాను, నాకు బెయిల్ ఎందుకు ఇయ్యరు, నేను ఎక్కడ అబ్స్కాండింగ్లు ఉంటే వీళ్ళు పట్టుకొచ్చిండ్రు, ఇంటికాడ ఉన్నోని పట్టుకొని పోయి అబ్స్కాండింగ్ అని మీకు చూస్తాను కదా, నేను ఇగో ఏం పిటిషన్ నేను మా మండలంలో నేను రాసి వివరాలన్నీ రాసి ఇవన్నీ నువ్వు కోడ్ చేసి పెట్టానన్నది వెంటనే ఇచ్చేసాను. ఇచ్చేసి ఏం చేస్తున్నారు మీరు? ఏం లేదు, నాకు ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనం ఊగనికి ద్రోహం చేయొద్దు మనం, ఎందుకంటే ఇప్పుడు మీ జీవన విధానం ఏంటి? వ్యవసాయం చేస్తాను నేను, ఇప్పటికీ వ్యవసాయం చేస్తాను. కౌలుకు తీసుకున్నాను, 4-5 ఎకరాలు కౌలుకు తీసుకున్నాను, నాకు 1 ఎకరం ఉంది. తర్వాత ఈ గవర్నమెంట్ అప్పుడు పార్టీ గవర్నమెంట్ నుండి ఏది ఆశించకూడదు, తర్వాత డబ్బులు తీసుకోవద్దు, ఏ పరికరాలు తీసుకోవద్దు, భూమి తీసుకోవద్దు, జీబులు ఇట్లా ఇస్తూ ఉండే తీసుకోవద్దు అన్నది ఒకటి ఉండే. దాని మీద తిరిగి చర్చ జరిగి బయట వనరులను మనం నిర్బంధించకూడదు, ఇస్తే తీసుకొని మనకు వ్యతిరేకంగా ఉండపోతే అయిపోతుంది, సానుభూతులు ఉంటే సరిపోతుందని మళ్ళీ దాన్ని విడ్రా చేసుకున్నాక తర్వాత నేను ఎంపీటీసీ ఉన్నప్పుడే మా ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ మంచిగా ఉండేది. నేను నక్సలైట్ అని తెలుసు వాళ్ళకు, తెలిస్తే వాళ్ళే అన్నారు అందరు తీసుకుంటాను నువ్వు కూడా 5 ఎకరాలు పెట్టుకోరాదు, నీ భార్యకో 2 ఎకరాలు నీకో 2 ఎకరాలు ఇస్తాను చూసుకోమని అన్నట్టు ఏంటంటే నేను పెట్టుకున్నాను. అట్లా నాకు 4-5 ఎకరాలు ఇచ్చిండు. ఆ 5 ఎకరాలు సాగు చేసుకుంటూ ఇంకొక 4-5 ఎకరాలు కౌలుకు తీసుకుంటూ నేను వ్యవసాయం చేస్తాను. తర్వాత నేను దున్నుతాను, నేను జంబు కొడతాను, ఇక నాటేందు నేను జంబు కూడా కొడతాను. తర్వాత పత్తిలో ఈ దవర కొడతారు కదా, దవర అంటే తెలుసుగా గొర్రె కొట్టడం అంటే, నాకు ఆ పరికరాలు ఉన్నాయి, నేను కొడతాను. మా ఊరు వాళ్ళందరికీ తెలిసి ఇల్లు వ్యవసాయం చేస్తాడని, ఎవరిని అడిగినా ఆయన ఆవుల రాజమౌళి ఏం చేస్తాడంటే ఆయన అంత వ్యవసాయం ఏం చేయమని అంటారు.